హలో అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైం నేను కిందకి ఎక్కడికి వస్తున్నానని చూస్తున్నారు కదా, వెనకాల మా హస్బెండ్ వస్తున్నారు. ఆల్రెడీ చిట్తల్లి బ్యాగ్ ఎక్కడ తగిలించుకుందాం అనుకుంటున్నారా? ఎందుకంటే చిట్తల్లి ఇక్కడ బర్త్డే ఉంది. సో అందుకే ఆయనకి ఆఫీస్ పని ఉందని చెప్పేసి మేమిద్దరం వాలా బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. ఇద్దరము చాలా వీరవంతలాగా. ఇక్కడ ఫ్రాక్ చూసారా? ఇది వచ్చేసరికి వాళ్ళు ఎంత చెప్పారనుకుంటున్నారు? 3000 చెప్పారు. నాకేమంత నచ్చలేదు. తర్వాత చూస్తున్నాను ఇంకా ఇక్కడ అంతా కాస్ట్ ఎక్కువే అన్నీ, కానీ బాగుంటుందని చెప్పి వచ్చేసాను. ఇంక వచ్చిన తర్వాత ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను చిట్టి తల్లికి. ఇక్కడ ఇదంతా కొంచెం షూట్ అయితే తీసుకున్నాను బాగుందని చెప్పి. ఇక్కడ ఫైనల్గా నేను ఏం తీసుకున్నానే వచ్చేసాను. డ్రెస్ తీసుకుని ఒకటి, అది మేబీ నేను షూట్ తీసుకోలేనట్టున్నాను. ఇంకా ఫైనల్గా వేరే డ్రెస్ తీసుకుందాం అంటే నేను వస్తానులే మన ఇద్దరం వెళ్దాం వచ్చేసి అంటే తను ఇంక ఇద్దరం వచ్చేసాము. ఇంకా చిట్టి తల్లికి పాప్కార్న్ కావాలంది. ఇంకా తనకు అది తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ డీమార్ట్కి అయితే తీసుకెళ్ళి వాళ్ళ డాడీ చూడండి ఎంత ప్రేమో కూతురు అంటే. షూస్ ఎక్కకపోయినా ఎక్కించేస్తున్నాడు. ఇక్కడ చెప్పులు కొనాలి, అన్నీ పింకేనంట. మరి షూస్ కూడా పింకే. ఇంకా ఫైనల్గా అయితే నైట్ అయిపోయింది, పడుకోవాలి ఎలాగా ఏంటి అనుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఏం చేస్తుందో. ఎప్పుడు పడుకునేద్దో, ఎప్పుడు కోన్ పెడదామా అని చూస్తున్నా. ఒక్కొక్కటి తీసుకొస్తుంది ఇంట్లో నుంచి. నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. ఎంత గోల్ చేసిద్దో వాళ్ళ డాడీ. మొత్తం 5 years వచ్చినాయి అని చెప్పి 5 gifts అయితే రెడీ చేశాడు అక్కడ. చూడండి అందులో ఏమున్నాయి అన్నది. ఇవాళ బర్త్డే అంటుంది. మెడలో ఒక మందులాగా వేసుకుంది. ఇక టీచర్స్కి పెన్స్ ఇవ్వడానికి వచ్చాము మేము బయటికి. ఇంక పెన్స్ తీసుకున్నాము. ఇంకా వాళ్ళ డాడీ ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, మీకు తెలిసిందే కదా. నా దగ్గర అయితే ఉండదు చిట్టి తల్లి. ఏం కావాలో ఏ షాప్కి వెళ్ళినా ప్రతిదీ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటుంది. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే ఇక్కడ అలంకారికి అయితే వచ్చాము కేక్ కావాలంటే. ఆ కేక్ కూడా తనకి ఇష్టం అయిన కేకు, పింక్ కలర్ కేకే. ఆ ఫ్రాక్ యాక్చువల్గా గ్రాండ్ పేరెంట్స్ డే జరిగింది స్కూల్లో, అప్పుడు తీసుకున్నాను. మరి లేట్ అయిపోతుంది కదా పడుకోవడానికి అని చెప్పేసి, అదే కేక్ కట్ చేయడానికి అని చెప్పి ఇంక బర్త్డే సాంగ్స్ పెట్టాం కొంచెం. అవన్నీ మేమే అరేంజ్ చేసాం అలాగా. ఒక్కొక్కటి డబ్బులు అయితే బాగా అయినాయి మాకు. ఇంకా కూతురు కంటే డబ్బు ఎక్కువ కాదు కదా. అయితే మా హస్బెండ్ ఏదో జోక్ వేసాడు అక్కడ. సో అందుకని నవ్వుతున్నాను. చూడండి ఎంత కష్టపడుతున్నాడో వాళ్ళ అమ్మాయి గురించి. ఈ పక్కన టీవీ పెట్టాము. ఇంకా దానికి హ్యాపీ మూమెంట్. చిన్నపిల్లలకి అంతే కదా, చిన్న చిన్న ఆనందాలేగా మనం ఇవ్వాల్సినవి. చూడండి అన్నీ పింకే. మా ఇల్లు చూడండి ఫైనల్గా ఎంత దారుణంగా చేసేసిందో. కేక్ కటింగ్ అది అయిపోయింది. ఎందుకంటే అప్పుడు నేను షూట్ తీసుకోలేనట్టున్నాను. కొంచెం అంతా గజిబిజీ. ఏమేమి గిఫ్ట్లు ఇచ్చింది ఏంటనేది ఎలాగ చూపిస్తుంది తర్వాత. చూడండి మీకు ఇప్పుడు బెలూన్స్ అయితే పెట్టేసామని చూపిస్తున్నాను ఇక్కడ. ఏంటో చెప్తున్నాను నేను. నా తలకాయ అయితే కనిపించలేదు, కొంచెమే కనిపించి. చూడండి ఇక్కడ ఇదివరకు అయితే మనకి ఇలాంటివి ఉండే కాదు కదా, ఇప్పుడు అన్నీ గిఫ్ట్స్ వచ్చేసాయి అని చెప్పి చెప్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మా చిట్టి తల్లి బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేస్తాం మేము. ఎప్పుడు గ్రాండ్గానే చేసుకునేది. అక్కడెక్కడో నా కళ్ళు కనిపించట్లేదు, దాన్ని మీరు అడ్జస్ట్ అయిపోండి, ఏమనుకోకండి. ఇక్కడ ఏంటంటే చిట్టి తల్లి బర్త్డేకి డ్రెస్సు పింకు, చెప్పులు పింకు, ఇంకేమంటారు వాటిని, షూ, చెప్పులు, తనకి ఇచ్చిన ఐటమ్స్ అన్నీ పింకే. అదే అంటున్నా, ఇదివరకు బర్త్డే చేసుకోవాలంటే మనకి అన్నీ ఇలాంటివి ఏమీ లేవు ఇదివరకు. ఇప్పుడైతే అన్నీ వాళ్ళకి నచ్చినట్టు చేస్తుంది. ఇదివరకు పేరెంట్స్ నచ్చే విధంగా మనం ఉండేవాళ్ళము. ఇప్పుడైతే వీళ్ళకి నచ్చేలాగా పేరెంట్స్ ఉంటున్నాం. ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది, ట్రెండింగ్ మొత్తం మారిపోయింది అని చెప్తున్నాను. ఇక్కడ చిట్టుతల్లి చూడండి ఏం చేస్తుందో. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది నా కోసం. అక్కడ డాడీ చూడండి తన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంది చూడండి. ఒకటి వచ్చేసరికి ఫోటో ఫ్రేము, చాలా ఎగ్జైట్గా ఓపెన్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య పంపించాడు, ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉండేవారు. సో అందుకని చెప్పి నేనే వాళ్ళిద్దరిది ఫోటో అయితే చేయించాను, అలా అన్న చెల్లెలది ఇద్దరిది. చూడండి వావ్ అంటది. వావ్ అసలు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. చూపిస్తుంది చూడండి ఫోటో ఫ్రేమ్. వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరిది పంచగా వేసుకుంది. వాళ్ళ అన్నయ్య బర్త్డేకి నచ్చిందంట. అది మా ఇంటి దగ్గర అయితే సేఫ్ కాదా, నేను ఇక్కడే పెట్టేశాను. వాడికి ఇంకో ఫోటో ఇవ్వాలనుకున్నా. వాళ్ళ డాడీ చూపిస్తున్నాడు. ఇంకా వాళ్ళ పిన్ని
కూడా డ్రెస్ పంపించింది. డ్రెస్కి అమౌంట్ నేను డ్రెస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి టెడ్డీ బేర్ ఒకటి కనిపిస్తుందా మీకు? చూడండి దాని చూడండి ఒకటి ఎందుకు వస్తుందంటే లైన్గా రాలేదు. కేక్ కూడా పింకే. చూడండి అది ఏం చేసిద్దో, కేక్ పెట్టమ్మా అంటే వాళ్ళ డాడీని అది నోటుతో పెట్టిద్ది. వాళ్ళిద్దరు బంధం చూడండి ఎలా ఉంది అసలు, తండ్రిది కూతురిది. ఇంకా ఫైనల్గా అయితే ఒకటి టెడ్డీ బేర్ ఒకటి ఇచ్చాం మేము. ఇంకా ఫ్యాడ్ ఒకటి తనకి యూస్ఫుల్ అవుతుంది ఏంటనేవి మాత్రమే ఇచ్చాం మేము. ఇంకా వాళ్ళ పిన్ని లైన్లో ఉండగానే కేక్ ఒకటి కట్ చేసాం మేము. చూడు డాడీ వైపు అని చెప్పిన ఆ కేక్ ఎప్పుడు తినేద్దామా అని చూస్తూ ఉంటుంది మా చిట్టు తల్లి. అమ్మ బాబాయ్, కేక్ ఎంత ఇంట్రెస్ట్గా తింటుందో చూడండి అసలు చిట్టు తల్లి. ఇంకా ఫైనల్గా అయితే బర్త్డే అక్కడ మొత్తం అన్నీ లైన్గా వచ్చేసాయి. ఫస్ట్ భోగి పళ్ళు వచ్చింది, తర్వాత చెర్రీ బర్త్డే అయిపోయింది, వాళ్ళ అన్నయ్య బర్త్డే అయిపోయింది, ఫ్రెండ్స్ లాస్ట్లో తినది వచ్చింది. అది ఏంటనేది చాలా ఎక్సైట్గా తెస్తుంది. తనకు తెలుసు ఆల్రెడీ మేము గిఫ్ట్లు ప్యాక్ చేసామని, ఏమున్నాయో కూడా తెలుసు. కాకపోతే పిల్లలకి అదో ఆనందం కదా, సర్ప్రైజ్ అని చెప్పేసి అక్కడ వాళ్ళ పిన్ని పంపించిన డ్రెస్ ఒకటి ఇంకా పెట్టాను. ఆ డ్రెస్ కూడా ఓపెన్ చేసి వావ్ వావ్ అంటుంది. అసలు మామూలుగా ఎగ్జైట్మెంట్ లేదు. వాళ్ళ డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కూతురు గురించి, అన్నీ ఇలా చేసుకుంటుందని చెప్పి. అది కిరీటం ఒకటి పెట్టింది చూసారు, తలకు మెరిసిపోతుంది. అది చూడండి, అది కూడా నేనే తీసుకున్నాను. ఇంకా 2 days ఉందనగా మొత్తం అన్నీ నేనే ప్లాన్ చేశాను. వాళ్ళ డాడీ అయితే అవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్ ఆయనే చేశాడు. చూడండి ఓపెన్ చేసి వావ్ వావ్ అంటుంది. అసలు మామూలుగా లేదు. వాళ్ళ పిన్ని పంపించిన డ్రెస్కి ఫిదా అయిపోయింది. ఫిదా అది కూడా వాళ్ళు పిన్నే పంపించింది. అంటే అమౌంట్ పంపిస్తే నేనైతే అవన్నీ అరేంజ్ చేశాను. ఇక్కడ ఫైనల్గా అయితే బర్త్డే హ్యాపీగా చేసుకుంది. బర్త్డే అయిపోయిన తర్వాత నాకేమీ కొనలేదు మీరు అంటుంది. ఇక్కడ ఒక వీడియో పెట్టాను కదా మీరు చూడండి, మా ఫ్యామిలీ వీడియో అలా చేశాను నేను. ఎలా ఉన్నదో కూడా కమెంట్ చేయండి. ఇంకా చిట్టు తల్లి బర్త్డే అందరూ విష్ చేయండి మా చిట్టు తల్లికి. చూడండి లాస్ట్లో ఏమంటారు దాన్ని, ఫ్యాడ్ ఒకటి ఓపెన్ చేస్తుంది. ఒక్కొక్కటి ఇది ఒకటి రిలీవ్ చేస్తుంది. అన్నీ ఒకసారి చేస్తే బాగోదు కదా. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. పింక్ కలర్ బాబీగల్ తెచ్చుకుంది. అసలు ఇటువంటివన్నీ మాకుంటే మేమెంత చేసేవాళ్ళం అనుకున్నాను. నాకు పక్కన నిద్ర వచ్చేస్తుంది, చలేసేస్తుంది, కేక్ కటింగ్ అయిపోయింది. ఓ చేతికైతే కోన్ పెట్టాను, ఇంకొక చేతికి పెట్టాలి, నిద్రపోతున్నాడు. ఓ పక్కన వాళ్ళ డాడీ, ఇంకొకటి పెట్టాలి. ఇక్కడ ఏం బొమ్మ పాడేసింది. నాకు మాత్రం కంటి మీద నిద్ర ఉంది, ఏం చేయాలి కానీ అలాగే వెయిట్ చేసి ఫైనల్గా అయితే గోరింటకైతే పెట్టేశాను. మొత్తం గోరింటకైతే చెండాలంగా చేసేసుకుంది. ఇంకా చిన్నపిల్లలు అంటే అంతే కదా, ఏదో వచ్చిరని డిజైన్స్ అయితే వేస్తాను నేను. ఫైనల్గా అయితే మా చిట్టు తల్లి బర్త్డే అయితే ఇలా జరిగింది. మీరైతే విష్ చేయండి. మార్నింగ్ అయితే లెగ్సింది, రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా చిన్న వీడియో క్లిక్ చేశాను, చూడండి ఎలా ఉందో. అసలు అవన్నీ వేసుకోవడానికి ఎంత ఇబ్బందో. డ్రెస్సెస్ అయితే నార్మల్ క్యామ్ తీసాను, ఇంకొక చోట నేను స్నాప్ తీసాను. ఇక్కడ చూడండి ఎన్ని వీడియోలో అసలు ఎన్ని వేషాలు వేసిద్దో. స్కూల్కి రెడీ అయ్యింది, అక్కడ వాళ్ళ డాడీ మీటింగ్ ఉంది, వాళ్ళ డాడీ వర్క్ చేసుకుంటున్నాడు. ఫైనల్గా నేను రెడీ అయిపోయాను. 11:30 అయిపోతుంది. సరే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అయిపోయాము. ఇక్కడేమో డాన్సులు చేస్తుంది. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే రెడీ అయిన తర్వాత ఒక 2-3 ఫోటోలు తీసేస్తాను వాళ్ళ డాడీ వర్క్లో ఉన్నప్పుడు. ఇక్కడైతే ఒకసారి చూడు తల్లి నా వైపు అన్న. ఇదైతే మా హస్బెండ్ నాకు క్రిస్మస్కి డ్రెస్ నాకైతే తీసుకున్నాడు. డ్రెస్ అయితే చాలా బాగుంది, కాకపోతే నాకు కాస్త లూజ్ అనిపిస్తుంది. ఇంకా లూజ్ అనిపించిన ఇప్పుడు 3 పిక్స్ అదే టాప్ బాటమ్ ఇలా వస్తున్నాయని చెప్పారు కదా డ్రెస్. ఇంక చూడండి డ్రెస్ నాకు లూజ్ అయిందని తనకి ఏమేమి తీసుకున్నామని ప్యాక్ చేశాను. చాక్లెట్స్, ఇక్కడ పెన్సిల్స్, ఎరేజర్స్, ఇవి స్వీట్స్. వెళ్ళాం స్కూల్కి. ఇక్కడ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్నాం మేము, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి. అదే చిట్టుతల్లి స్కూల్లో. ఇంకా చిన్నగా వీడియో అయితే నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఇంక నీ సొల్లు. ఇక్కడ క్యారేజెస్ ఏంటనుకుంటున్నారా, వీళ్ళ లంచ్ టైంలో క్యారేజెస్ అక్కడ పెడతారు.
ఎల్కేజీ నుండి 5th క్లాస్ వరకు అలా నోట్ చేస్తే వాళ్ళు పిల్లలు వచ్చి ఆయాలు తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో పెడతారు. ఇక్కడ అయితే చిట్టు తల్లి వాళ్ళ మేడము వీళ్ళు యాన్యువల్ డే ఉంది, డాన్స్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళకి అందుకని కింద కూర్చోబెట్టారు. వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది చాక్లెట్స్, పెన్సిల్స్ చిట్టు తల్లి. వాళ్ళందరూ చాలా ఎక్సైట్గా చూస్తారు. చిన్నపిల్లలు కదా, ప్రతిదీ వింతగానే చూస్తారు. ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత నేను కొంచెంగా తీసాను. స్కూల్లో ఎక్కువ తీస్తే బాగోదు వీడియోస్ అలాంటివి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇది ఒక డ్రెస్ తీసుకున్నాం. మేము సింపుల్గానే తీసుకున్నాం. అన్నీ హెవీ డ్రెస్సులు అయిపోతున్నాయి చిట్టు తల్లికి అని చెప్పేసి ఎంత సింపుల్గా డ్రెస్ తీసుకున్నా ఎక్కువే ఉంటుంది కదా ఖర్చు. ఇంకా ఫైనల్గా మా చిట్టు తల్లి చిక్కిరి చిక్కిరి సాంగ్ అయితే డాన్స్ చేస్తుంది. ఇంకా మా చిట్టు తల్లికి అయితే బ్లెస్ చేయండి, చాలా యాక్టివ్గా ఉంటుంది. సాంగ్స్ కానీ చదువులో కానీ అన్నిటిలోనూ ఉంటుంది. అది అంతా వాళ్ళ మమ్మీలాగే యాక్టివ్. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. ఇప్పుడు కూడా ఇక్కడ మేము వాళ్ళ డాడీ గురించి వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు చిట్టు తల్లి బర్త్డే అని చెప్పి మేము బార్బిక్యూకి వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే నేను బార్బిక్యూకి వెళ్ళలేదు, జస్ట్ చూసాను ఒకసారి ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్. అయితే వెళ్ళాం. అక్కడ పీవీపీకి వెళ్ళాం. చిన్న షూట్ అయితే తీసుకున్నాను నేను. ఎప్పుడు టైం ఎంత అయింది, 7:30, 8 అయింది. ఇంకా వాళ్ళ డాడీ వస్తే నాతో అయితే ఉండదు. ఇంకెళ్ళిన తర్వాత అక్కడైతే అంతా వేడివేడిగా ప్రిపేర్ చేసి ఇస్తారంట. ఇంకా నేనైతే చూస్తున్నాను ఏం పెడతారు ఏంటని. ఫస్ట్ అయితే ఏదో కట్లెట్ ఏలేదో లెట్ అంట, నాకైతే ఏం తెలియవు అవి. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇక్కడ ఫుడ్ అవన్నీ ప్రాన్స్, చికెన్, అపోలో ఫిష్ ఇవంతా హీట్ చేసి ఇస్తారు. మనం తిన్నంత ఫుడ్, కానీ మనం అంత హెవీ ఫుడ్ అయితే తీసుకోలేం కదా మనం. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే బర్త్డే సెలబ్రేషన్లో చాలా బిజీ అయిపోయాము. చాలా చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ అయితే. మేము మళ్ళీ అంటుంది డాడీ మళ్ళీ తీసుకెళ్తావా నన్ను అని అడిగిద్ది. ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఏంటని. మా హస్బెండ్ అంటాడు ఇది స్పూన్తో తీసుకుని తినాలి అని చెప్తున్నాడు. నాకు తెలియదు ఏంటి, చూడండి మరి ఎటకారం కాకపోతే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ మేము చూసాము. తర్వాత మా హస్బెండ్ కూడా చెప్తున్నాడు బాగుంది అని చెప్పేసి. ఇక్కడ చిట్టు తల్లి ఏం తిన్నదంటే ప్రాన్స్ కాదు, చికెన్ కాదు. ఇక్కడ ఎవరిదైనా బర్త్డే అయితే ఇలానే విష్ చేస్తారంట. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ నేనైతే చిన్న షూట్ అయితే తీసుకున్నాను. ఇదంతా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చిట్టు తల్లి అయితే ఇవన్నీ చూస్తుంది. హలో హలో, ఏమిటండి, ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఇక్కడైతే మా చిట్టు తల్లి ఏం తింటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటుంది. ఇక్కడ మా చిట్టు తల్లి చూడండి. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇక్కడ మీరు ఫైనల్గా చూడండి. ఇక్కడ పానీపూరి, ఇంకా ఇది సౌత్ ఏదో చెప్పారు, సౌత్ ఇండియా సంథింగ్ ఏదో, మాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు కదా, అందుకని ఇక్కడ ఏమేమి కర్రీస్ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చారు. నాకు చికెన్ ఫిష్ ఫ్రై ఏదో కావాలి అండి. ఇంకా ఫైనల్గా అంతా డిస్ప్లే చేశారు ఇక్కడ. ఇంక వీళ్ళిద్దరూ నా గురించి వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే మేము కేక్స్ కూడా ఉన్నాయి, నేనైతే పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటి. నాతో పాటు కొంతమంది ఉన్నారు. ఇక్కడ సేమియా పాయసం, ఇంకా ఫ్రూట్ సలాడ్ అన్నీ ఉన్నాయి. అసలు చూడ్డానికైతే చాలా బాగుంది, తినడానికైతే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే 1, 2 తింటాం కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి, మనం అయితే తినలేం కదా. ఇంకా నేను పానీపూరి అయితే తీసుకుని వస్తున్నాను ఇక్కడికి. చూడండి చిట్టు తల్లి ఫస్ట్, తర్వాత నేను వెళ్తున్నా మీకు పానీపూరి కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రకారం ఇవన్నీ నేనే తీసుకొచ్చాను, కానీ తినాలని ఆతృతే కానీ తినలేదు. అవన్నీ వదిలేసుకున్నాం. ఇక్కడ చిట్టు తల్లికి దొంగలాగా ఐస్ క్రీమ్ కావాలని వచ్చేసింది. ఇంక చిట్టు తల్లి నేనైతే చిన్న వీడియో అయితే క్లిక్ చేసుకున్నాం అక్కడ.
ఇంకా సోడా, ఇంకా ఇవన్నీ నాకు అసలు తెలియదు ఇన్ని ఉంటాయని. ఆల్రెడీ చెప్పాడు. వెళ్ళిపోదాం తినేద్దాం అనుకున్నాం. అక్కడ ఏమీ తినలేదు మేము. బటర్ నాన్ వచ్చాడు, చికెను, మటను, కర్రీ, బిర్యానీస్. వామ్మో, ఇంత ఫుడ్ మనకి ఎక్కడ వెళ్ళిద్ది, ఉండేది చిన్న పొట్ట. ఈ తినాలంటే కొంచెం బాగా ఫ్యాట్ అంటే బరువు ఉన్న వాళ్ళు తినగలరు, మనం అయితే తినలేం కదా. ఇంకా ఫైనల్గా నేనైతే కొంచెం రైస్ పెట్టుకుని మటన్ కర్రీ పెట్టుకున్నా. అది కూడా తినలేకపోయాను నేనైతే. ఎందుకంటే చెప్పాను కదా, తినాలని ఆతృతే కానీ తినమని చెప్పి మా హస్బెండ్ బిల్ అయితే పే చేశాడు. వెళ్ళిపోదామని వదిలేసాను కదా అవన్నీ. ఇంకా చిట్టు తల్లికైతే ఫైనల్గా అక్కడ కేక్ కట్ చేసే టైంకి వాళ్ళు వచ్చి బర్త్డే విష్ చేస్తారు. నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని కెమెరా ఇలా రెడీ చేయి అని చెప్తున్నా. కొంచెం మనం ఫేస్ కోపంగానే ఉంటుంది. ఇప్పుడు నవ్వం మనం, ఎందుకంటే నవ్వుతే బాగోమని చెప్పి. ఏదో తేడాగా ఉందేంటి? మనమైతే కొన్ని ఫోజులు ఇవ్వాలనుకున్నాం, కానీ మా హస్బెండ్ ఉన్నప్పుడు మనకి కుదరదు. ఎందుకంటే మన అన్నగత్తెలు అని ఎక్కువ ఫీల్ అయిపోతాడని చెప్పి ఫైనల్గా అయితే మేము బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకుని చిట్టు తల్లి. ఇంకా వచ్చేటప్పుడు చిన్న షూట్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే మా ప్రిన్స్ మిస్ అయ్యాడు. ఈ వీడియో మీకు ఒక విషయం చెప్పున, మా ప్రిన్స్ ఇవన్నీ చూడలేదు. చూస్తే నాకు ఫోన్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు అని నన్ను అయితే బాగా తిడతాడు. ఇంకా చిట్టు తల్లి నేను స్టార్ట్ అయిపోయాము, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి. అప్పుడు టైం మేము 7:30కి వెళ్తే 11:30కి వచ్చాము ఇంటికైతే. ఇంకా వాళ్ళ డాడీతో అటు ఇటు నడుస్తుంది చిట్టు తల్లి. ఇక్కడ చూడండి, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేంటనేది చూపిస్తున్నాను కదా మీకు. బ్యాడ్జీ చోటు ఇచ్చారు, ఫ్లాగ్ హోస్టింగ్ ఇచ్చినట్టు. ఇక్కడ ఒక ఫ్రాక్ అయితే తీసుకుంది మా ఫ్రెండ్, ఎదురుగా ఉంటారు తను. ఆ ఫ్రాక్తో నేను ఒక వీడియో క్లిక్ చేస్తాను తల్లి అని చెప్పి అక్కడ కొంచెం ఫోజ్ ఇస్తుంది, కానీ కొంచెం కట్ అయిపోయింది, కొంచెం వస్తుంది, సరిగా అయితే నుంచోదు. మీరైతే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిట్టు తల్లికైతే ఎన్ని లైక్స్ ఇస్తారని చూస్తాం. మా వీడియోస్ లాంగ్ టైంలో పెట్టడం కుదరక పెట్టట్లేదు. మా వీడియోని బాగా లైక్ చేయండి. ఫైనల్గా అయితే హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. శుభ్రంగా పడుకోవాలి, నిద్ర అయితే లేదనుకున్న వీళ్ళిద్దరూ అయితే సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి. ఇంకా బర్త్డే అయితే అయిపోయింది. ఈ బర్త్డే గురించి మేము 4 రోజులు 5 రోజులు వారం రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం. చూడండి, ఫోటో తీస్తానంటే పడిపోయిందంట. ఫైనల్గా అయితే అక్కడ కేక్ కటింగ్ అయితే చేసాము. ఆ వీడియో అయితే లాస్ట్లో క్లిక్ చేసాము. చూడండి, ఆ కేక్లో స్ట్రాబెర్రీ ఉంటుంది, దాన్ని ఎలా టేస్ట్ చేయాలా అనేది చూస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ తీసాడు.